అందరికీ హాయ్ అండి. మనకిది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎల్జీ. అయితే మనకి ఎల్జీ అని కాదు, ఏ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయినా మనకి కామన్గా ఈ పార్ట్ అయితే కనిపిస్తుంది. దీని పేరు ఇన్లెట్ వాల్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ కి వాటర్ అనేది సప్లై చేస్తుంది. అంటే మనకి ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ని మనకి వాషింగ్ టైం బట్టి డ్రమ్ లోకి అనేది పంపిస్తుంటది. మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి వచ్చేసరికి ఈ విధంగా 2 వాల్స్ ఉంటాయి. అదే మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ వచ్చేసరికి సింగిల్ వాల్ ఉంటుంది. అది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. అదే మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి అయితే ఇలాగా సింగిల్ వాల్ అయితే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందులో కూడా ఏసీ డీసీ 2 వాల్స్ ఉంటాయి. మనకి ఎల్జీ ఇన్వర్టర్ సిరీస్ ఏమైనా సరే మనకి డీసీ వాల్స్ వస్తాయి. ఇది మనకి సామ్సంగ్ వాల్ ఉంది మన దగ్గర. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఏసీ మీద వస్తుంది. మనకి కామన్గా ఈ పార్ట్ అయితే ఫెయిల్ అయితే కంప్లీట్గా మనకి మిషన్కి అయితే వాటర్ అయితే రాదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి డిస్ప్లే మీద ఎర్రర్స్ అయితే చూపిస్తాయి. ఎక్కువగా మనకి ఎల్జీలో అయితే ఎర్రర్ చూపిస్తాయి. అదే సామ్సంగ్ లో అయితే 4C కానీ ఇలా మనకి కంపెనీని బట్టి ఎర్రర్ కోడ్స్ అయితే మారిపోతుంటాయి. దీని బ్యాక్ సైడ్ ఒక ఫిల్టర్ ఉంటుంది. అది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా మనకి ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ అనేది ప్రతి వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా వరకు మంచిదండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది ఎక్కువగా మనకి జామ్ అయిపోకుండా ఇన్లెట్ వాల్ నుంచి డైరెక్ట్ గా మనకి డ్రమ్ లోకి వాటర్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది. దీనివల్ల మనకి వాషింగ్ మిషన్ వర్క్ చేసే టైమింగ్ కూడా తగ్గుతుంది. ఒకవేళ వాటర్ కానీ ఇక్కడ కానీ జామ్ అయిపోయి స్లోగా కానీ వాటర్ ఫ్లో అయితే మనకి వాషింగ్ చేసే టైం కూడా మనకి పెరిగిపోతుంటది. సో ఈ విధంగా ఉంటుంది మనకి ఇన్లెట్ వాల్. ఎక్కువగా మనకి వాషింగ్ మిషన్ లో ఎక్కువగా ఫెయిల్ అయ్యి కొన్ని టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో కూడా ఈ విధంగా డబుల్ వాల్స్ వస్తాయి. కానీ ఈ విధంగా రాదు. మనకి హాట్ వాటర్ కూల్ వాటర్ సపరేట్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదండి. వాటికైతే మనకి మళ్ళీ 2 వాల్స్ వస్తాయి. ఒకటి కూల్ వాటర్కి, ఒకటి హాట్ వాటర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మన వాషింగ్ మిషన్లో ఒక వాటర్ అనేది చాలా స్లోగా వస్తే ముందుగా ఈ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఒకసారి మీ కింద చూపించాను కదండి, ఇది ఈ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ మనకు వాటర్ అనేది చాలా తక్కువగా వస్తే మాత్రం అప్పుడు కంప్లీట్గా స్పేర్ అయితే చేంజ్ చేసుకోవాలి పార్ట్ అనేది. సో మనకి మిషన్ యొక్క కంపెనీని బట్టి మనకి దీని యొక్క ఏసీ డీసీ అనేది చెక్ చేసుకొని అప్పుడు చేంజ్ చేసుకోవాలండి. ఏసీ వాళ్ళకి అయితే డీసీ వాళ్ళు, డీసీ వాళ్ళకి ఏసీ వాళ్ళు అయితే అది సెట్ అవ్వదు. దాంతో పాటు మనకి రిస్క్ కూడా. సో దాని వోల్టేజ్ అయితే చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు చేంజ్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో అయితే థ్యాంక్ యూ.